హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. ఈరోజు మనం స్పాట్ చేస్తున్న వ్లాగ్ వచ్చి మా ఇంట్లో సత్యనారాయణ కథ పూజ చేసుకుంటున్నాము. సో ఆ పూజ మేము ఎలా చేసుకుంటాము ఏంటి అనేది మీకు కంప్లీట్గా చూపిస్తాను. అలాగే మనది ఈరోజు డే 3 21 వ్లాగ్స్ ఇన్ 21 డేస్ ఛాలెంజ్లో డే 3 ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇట్లా నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంటికి అయితే అన్ని మామిడాకులు పూలదండలు అన్నీ కట్టేశాను. ఇంకా ఇంట్లో అయితే కార్యక్రమాలు అన్నీ స్టార్ట్ అయిపోయాయి పొద్దున్నుంచే. ఇంకా భోజనాలకు కూడా అన్నీ రెడీ చేస్తున్నాము. అలాగే మార్నింగ్ టిఫిన్ కోసం అని ఉప్మా కూడా రెడీ అవుతుంది. ఇంకా మార్నింగే కొన్ని కూరగాయలు తెచ్చేది ఉంటే ఆ కూరగాయలు కూడా తీసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా వంటకి ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ అరేంజ్ కూడా చేసేసాను. ఇంకా అన్నీ అయితే వంట తనకి హ్యాండ్ ఓవర్ కూడా చేసేసాను. మమ్మీ ఏం చేస్తున్నావు? ప్రసాదం కూడా రెడీ అయిపోయిందా? సో నా పనులు నువ్వు అయితే నేను చేసేస్తున్నా, నీ పనులు నువ్వు చేసేస్తున్నావు. ఇప్పుడు ఇంకా పెట్టు, కొంచెం ఛాయ్ అయితే పెట్టు. అన్ని ఇచ్చేసిన అక్కడ, అన్ని వంటలైనా కూడా. ఏం చేస్తుండ్రు అందరు? శిరీష పసుబొట్టుకు అన్ని రెడీ చేస్తుండ్రా? ఇంకా అన్ని పూజకు కావాల్సిన వస్తువులు కూడా పక్కకు పెట్టుకున్నట్టున్నారుగా. పీట కూడా రెడీ చేసేసిండ్రా? చూద్దాం. సో పీట డెకరేషన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అరటాకులు కడితే అయిపోతుంది. సొంటి హాయ్ చెప్పు. 200 బనా గన్నిగనం బనానాలు ఎందుకురా? చూపెట్టు కవర్ ఒకసారి మంచిగా. ఇన్ని గనం బనానాస్ ఎందుకురా? అంటే ఇన్ని రిటర్న్ గిఫ్ట్ల కోసం బనానాస్ గన్నిగనం తెచ్చిండ్రా? ఇంట్లో వంటలు అయితే ఈ అన్ననే చేస్తాడు ఎప్పటి నుంచో. మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా కూడా ఈ అన్ననే వచ్చి క్యాటరింగ్ అంతా ఈ అన్నకే ఇస్తాం మేము. చాలా బాగా అయితే వంటలు చేస్తారు. అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. చాలా రీజనబుల్ ప్రైజెసే తీసుకుంటాడు అన్న. ఈరోజు మన సత్యనారాయణ కథకి అయితే ఏమేమి వండుతున్నావు స్పెషల్గా? గుత్తొంకాయ, పప్పు, సాంబార్, బగారా రైస్, వైట్ రైస్, టమాటా చట్నీ, పులిగూర. సరే, ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కాంటాక్ట్ చేస్తే రీజనబుల్ రేట్ తీసుకుంటారా? డిస్కౌంట్ ఇవ్వాలి మళ్ళీ. తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, టిఫిన్స్ అయితే రెడీ అయిపోయాయి. మా మామ అయితే వచ్చేసాడు. మామ టేస్ట్ ఎట్లుంది? బాగుందండి, చాలా బాగుంది. బాగా లూజ్ లేదు, బాగా గట్టిగా లేదు, మంచిగా నార్మల్గా ఉంది. అందరు తినేలా ఉంది. బాగుంది టేస్ట్ అయితే. మామిడికాయ పచ్చడి బాగుందండి, భలే ఉంది. పికిల్ ఎవరు చేశారంటో భలే ఉందండి. ఫ్రెండ్స్, వంటలు కూడా అన్నీ ఇక రెడీ అయిపోతున్నాయి. వాటర్ క్యాన్స్ కూడా వచ్చేసాయి. అలాగే ఇంకా మా రిలేషన్స్ కూడా వస్తున్నారు ఒక్కొక్కరు. ఉప్మా ఎట్లుంది సొంటి? అక్షయ్ ఎట్లుంది నాన్న? ఆర్వి నచ్చిందా? ఫ్రెండ్స్, ఈరోజు అయితే సత్యనారాయణ వ్రతం ఉంది మా ఇంట్లో. సో అన్ని పూజ ఐటమ్స్ అన్ని రెడీ చేసేసాం. అంతా ఇలా డెకరేషన్ చేసేసాం. సో కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ పక్కకు పెట్టేసుకున్నాము. అంతా అరేంజ్మెంట్స్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. మా మామ నేనైతే షాప్కి వచ్చాము. ఎందుకంటే యాక్చువల్గా వంటలు అయిపోయాయి, ఇంకా లాస్ట్కి వచ్చాయి. ఇంకా పాప్డాల్ కావాలి అంటే తీసుకోవడానికి అయితే వచ్చాము. సో పాప్డాల్ లేకపోతే బ్యాట్స్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ షాప్లో అయితే పాప్డాల్ అయితే లేవు ఫ్రెండ్స్. సో పాప్డాల్ లేనందుకు బ్యాట్స్ అయితే తీసుకుంటున్నాము. 1 kg బ్యాట్స్ అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఆఫీస్ లాగిన్ కూడా అయిపోయాను. నాకైతే ఆఫీస్ ఉంది. సో నేనైతే వర్క్ చేసుకుంటేనే ఇంకా సత్యనారాయణ కథ కూడా అటెండ్ చేయాలి.
కూతురు ఇవాళ ఒడి బియ్యం పోస్తున్నాం మేము. సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్న సందర్భంగా మేము ఒడి బియ్యం పోస్తున్నాం, ఒడి బియ్యం కలుపుతున్నాం. ఈ ఒడి బియ్యం ఎప్పుడెప్పుడు పోస్తారు? 5 సంవత్సరాలకు ఒకసారి పోస్తాము, లేకుంటే మధ్యలో ఏదైనా సందర్భం అయినా కూడా పోస్తాము. శుభకార్యాలకు పోస్తాం. ఎందుకు వస్తారు అట్లా 5 సంవత్సరాలకు ఒకసారి? అది వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా పోయొచ్చు, తల్లిగారి గృహప్రవేశం అయినా పోయొచ్చు, మధ్యలో కూడా ఏదన్నా ఫంక్షన్ అయితే పుణ్యం అన్నట్టు. మళ్ళా పోసినాక తర్వాత ఏం చేయాలి? అవి సారే ఉంటారు. ఈ ఒడి బియ్యాన్ని మళ్ళీ మా కూతురు వండి మందాన్ని పిలిచి మళ్ళా ఒడి బియ్యం వండి నలుగురు కలిసి అరమరికలు లేకుండా కలవడం ఒక గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. బట్ ఇలాంటి కార్యాలన్నీ కూడా బంధాలు బంధుత్వాలు నిలబడేకి, మనలో మనకు ప్రేమలు ఉండడానికి ఇలాంటివన్నీ కూడా కలివిడిగా చేసుకుంటాం. మా పుట్టింటి వారికి మెట్టినింటి వారికి అంత శుభం అవుతుంది. అందులో మా పద్మ ఉందిగా, ఇవైతే ఇలాంటివన్నీ నిలబెట్టుకోవడంలో ముఖ్యం. మా ఆడపడుచు చాలా పద్మ పాత్ర అతి కీలకమైంది. అమ్మ
దీవెనలు హారతి టెంకాయ అగరవత్తులు హారతి టెంకాయ అగరవత్తులు తమలపాకులు కొబ్బెర ఖర్జూర ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ధర్మపత్ని పద్మా నామదేశ్య సుపుత్రాన్ పెద్ద జగదీష్ నామదేశ్ పత్ని శిరీష నామదేశ్య అక్షయ నామదేశ్య లక్ష్మీ నామదేశ్య రవికుమార్ సద్ధర్మపత్ని क्या नामदेश्य सुपुत्रान् श्रेणिका नामदेश्य अद्वैत नामदेश्य नारायण नामदेश्य చెప్పండి సహకుటుంబస్య క్షేమ స్థైర్య అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య ఇష్ట సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం దుష్టగ్రహ దోష నివారణార్థం నవగ్రహ అత్యంత అనుకూల ప్రీత్యర్థం సమస్త గ్రహ దృష్టి నర దృష్టి సమస్త దృష్టి దోష నివారణార్థం అఖండ దాంపత్య వృద్ధి సిద్ధ్యర్థం శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి సంపూర్ణ కృప కటాక్ష వీక్షణార్థం నివాస స్థానేన శ్రీ లక్ష్మీ నివాస స్థానేన శ్రీ కలశ గౌరీ గణపతి నవగ్రహ అష్టదిక్పాలక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సర్వోపచార పంచోపచార వ్రతకల్ప పూజ ప్రారంభ సత్యనారాయణ భగవానికి జై. ఓం శ్రీ కలశదేవ లక్షలు తీసుకున్నామా శ్రీ కలశదేవతాభ్యో నమః. స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనకైనా జన్మ ధరించునట స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట
కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. స్వామిని పూజించే. తిన్నావా? అన్నం తిన్నావా? తిన్నా. ఎట్లున్నాయి వంటలు? చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఎవరికైనా జన్మ ధరించునట. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మంగళమనరమ్మా, జయ మంగళమనరమ్మా. కరములు జోడించి చందనమలరించి మంగళమనరమ్మా, జయ మంగళ